Today overall మీ నుంచి రేటింగ్ ఎంత ఇస్తారండి? I would give 5 out of 5. Thank you. Genuinely. Thank you so much. Thank you. Hi and welcome. This is Nagaraj, RB Interior channel. మనం ఇప్పుడు చూడబోయేది 3 BHK ప్రాజెక్ట్ అండి. 3 BHK ప్రాజెక్ట్ వచ్చేసి మనము బాద్రపల్లి ఫ్రంట్ ఫ్లోరాలో చేసాము ఈ ప్రాజెక్ట్ అంతా కూడా. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం కూడా మోడ్యులర్ ఇంటీరియర్ అండి. మనం మొత్తం చేసింది కూడా మోడ్యులర్ ఇంటీరియర్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఫ్లాట్లో ఏది కూడా మనం ఇక్కడ వర్క్ చేయలేదండి. మొత్తం కూడా పేస్టింగ్ కానీ లామినేట్ ప్రెస్సింగ్ కానీ అంతా కూడా ఫ్యాక్టరీలో ఫినిషింగ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనము మినీ ఫిక్చర్ తోటి ఫిట్టింగ్స్ చేయడం జరిగిందండి. ఫస్ట్ మనము ఇప్పుడు చూడబోయేది ఫాల్ సీలింగ్ అంటే లివింగ్ రూమ్ అనేది అంతా కూడా ఫాల్ సీలింగ్ చూడబోతున్నప్పుడు ఈ ఫాల్ సీలింగ్ అనేది మొత్తం కూడా చాలా సింపుల్గా డీసెంట్గా ఇచ్చామండి. మొత్తం ప్లెయిన్ సీలింగ్ ఇచ్చి మనము ప్రొఫైల్ లైటింగ్ తోటి ఇలా డిజైన్ తోటి మనము మొత్తం కూడా డిజైనింగ్ ఇచ్చాము. అండ్ మొత్తం ఈ సీలింగ్ కూడా ఇక్కడ నుంచి అక్కడ చూసినట్టయితే మొత్తం ప్లెయిన్లో ఉంటుంది. బట్ మనకి టోటల్ ప్లెయిన్గా ఉంటే కొద్దిగా అంత మోడర్న్గా కనిపించదు కాబట్టి మనం ఇక్కడ మధ్యలో పీవీసీ లోవర్స్ వుడెన్ లోవర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది కొద్దిగా డిస్ట్రాక్ట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ మనము ఈ యూనిట్ చూసుకున్నట్టయితే ఈ యూనిట్ వచ్చేసి మొత్తం కూడా మనము గ్రే అండ్ వైట్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ వీటికి మన కాంబినేషన్లో లోవర్స్ అనేది ఇలా నీట్గా లోవర్ తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఈ లోవర్స్ ఏంటంటే మనకి డీసెంట్ లుక్ తీసుకొస్తుంది మనకి మొత్తం టీ యూనిట్కి. అండ్ ఇది వచ్చేసి మనకి స్టోన్ ఫినిషింగ్ లామినేట్ వాడామండి ఇక్కడ. అండ్ ప్లెయిన్గా ఉంటే అంత అందంగా అనిపించదు కాబట్టి మనం ఇక్కడ బ్లాక్ టీ పట్టీస్ పెట్టి ఈ యూనిట్ని మొత్తం కూడా ఇలా హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వైట్ కాంబినేషన్ ఇచ్చాము. ఈ వైట్ కాంబినేషన్ అనేది ఈ లోవర్స్ కొద్దిగా మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ టీ పట్టి రోజ్ గోల్డ్ టీ పట్టి యూజ్ చేయడం జరిగింది డిజైనింగ్ ఇచ్చి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ యూనిట్ చూసుకుంటే అయితే ఇది మొత్తం కూడా మనం చేసిన వచ్చేసి మోడ్యులర్ ఫిట్టింగ్స్ అనేది ఫిట్టింగ్స్తో చేసాము. మోడ్యులర్ ఫిట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ మధ్యలో మనము ఇక్కడ కింద డ్రాస్ ఇచ్చాము అండ్ ఇక్కడ డ్రా చేయడం జరిగింది. అండ్ యూనిట్ కొద్దిగా లుక్ తీసుకురావడానికి మనం ఇక్కడ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ షటర్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూడబోయేది డైనింగ్ యూనిట్లో క్రాకరీ యూనిట్ అండి. ఈ క్రాకరీ యూనిట్ అనేది మొత్తం కూడా మనము గ్రే అండ్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ షటర్స్ వాడడం జరిగింది. అండ్ మనం ఇక్కడ వచ్చేసి గ్రెనైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మొత్తం యూనిట్కి కొద్దిగా అందం తీసుకొస్తుంది కాబట్టి ఈ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ గ్లాస్ మిర్రర్ యూజ్ చేయడం జరిగింది. అండ్ కింద వచ్చేసి మనం అన్ని కూడా ఇట్లా డ్రాస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టోరేజ్ గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము డోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో మనం పార్టిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రిమూవబుల్ అడ్జస్టబుల్ షెల్ఫ్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనము రోజ్ గోల్డ్ విత్ కాపర్ గ్లాస్ ప్రొఫైల్ షటర్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఓవరాల్గా ఈ లుక్ అనేది చాలా డీసెంట్గా కనిపిస్తుంది అండ్ సింపుల్గా ఉంటుంది అండ్ మోడర్న్గా కూడా కనిపిస్తుంది అండి. అండ్ ఇన్సైడ్ వచ్చేసి మనము ఇలా స్టోరేజ్ గురించి గ్లాస్ సెల్ఫ్ ఇచ్చామండి పార్టిషన్స్ ఇవన్నీ కూడా చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది ఈ ప్రొఫైల్ షటర్స్ మనం వాడడం వల్ల. ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పైన ఫ్రిడ్జ్ పైన స్పేస్ వచ్చేసి ఈ స్పేస్ని కూడా మనం ఎందుకు వేస్ట్ చేయాలి, ఇక్కడ స్టోరేజ్ మనకు వస్తుంది కాబట్టి ఈ స్పేస్లో కూడా మనము ప్రొఫైల్ షటర్స్ తోటి స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే హాల్లో మనకి చాలా స్పేషియస్ ఉందండి ఈ హాల్ అనేది. అందుకే మేము ఏం ప్లాన్ చేసామంటే నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే యూనిట్ అనేది ప్లాన్ చేసామండి. డిస్ప్లే యూనిట్ విత్ సిట్ అవుట్ అండి. ఇక్కడ వచ్చేసి మనము అక్కడ క్రాకరీలో వచ్చేసి మనం రోజ్ గోల్డ్ అండ్ కాపర్ గ్లాస్ కాంబినేషన్ తీసుకున్నాము. బట్ ఇక్కడ వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ తీసుకున్నామండి మనము. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఓవరాల్ లుక్ చూసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా మోడర్న్గా కనిపిస్తుందండి మొత్తం యూనిట్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ ఇచ్చాము. ఈ లాంగ్ ప్రొఫైల్ షటర్స్ అండి ఇవి. అండ్ మధ్యలో మనము గ్లాస్ పార్టిషన్స్ అన్ని ఇచ్చాము ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఇటువైపు కూడా మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగింది విత్ బ్యూటిఫుల్ ప్రొఫైల్ షటర్స్. ఓవరాల్గా యూనిట్ చూసుకుంటే అయితే మనకి క్లాసిక్ కనిపిస్తుందండి ఇది. అండ్ కింద వచ్చేసి మనం ఇది సిట్ అవుట్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి మనము లోవర్స్ అనేది వాడాము ఇక్కడ. అండ్ ఈ టోటల్ కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రే అండ్ విత్ ప్రొఫైల్ షటర్స్ కాంబినేషన్ తీసుకున్నాము. అండ్ కింద కూడా మనకి స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ.
అండ్ ఇటువైపు కూడా మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగింది ఇలా. ఇది నెక్స్ట్ మనం చూడబోయేది మోడ్యులర్ కిచెన్ అండి. ఈ మోడ్యులర్ కిచెన్లో మనము మొత్తం కూడా హై అండ్ ల్యాండ్మెట్స్ వాడాము, హై గ్లాస్ ల్యాండ్మెట్స్ వాడాము. అండ్ సింపుల్గా కిచెన్లో మనకి నార్మల్గా సీలింగ్ చేసుకుంటే ఇక్కడ స్టోరేజ్ అనేది పోతుంది కాబట్టి ఈ సీలింగ్లో మనం సింపుల్గా ఇలా మధ్యలో మనం రెక్టాంగిల్ డిజైనింగ్ ఇచ్చేసి దానికి లైట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ టోటల్ కిచెన్ మొత్తం కూడా మనము డార్క్ అండ్ లైట్ గ్రే కాంబినేషన్ వాడడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాస్కెట్ చూసుకున్నట్టయితే హెటిక్ బ్రాండ్ వాడామండి. మొత్తం బాస్కెట్స్ కూడా టాండమ్ బాస్కెట్స్, మొత్తం ఓవరాల్గా యూనిట్ అనేది అంత ఓవరాల్గా హార్డ్వేర్ మొత్తం కూడా హెటిక్ వాడామండి మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాండమ్ చూసుకుందామండి. ఇప్పుడు ఇది వచ్చేసి పీవీసీ కట్లరీ, ఈ స్పూన్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇలా టాండమ్స్ అనేది కొద్దిగా కిచెన్కి అనేది కొద్దిగా మోడ్యులర్ లుక్ తీసుకొస్తుంది ఇదంతా కూడా. అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ పెట్టుకోవడానికి మనము దీన్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి ఇప్పుడు టాండమ్ బాస్కెట్స్ ఇచ్చామండి. ఇది వచ్చేసి థాలీ, ప్లేట్స్ కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఇలా మనం ఈ టాండమ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్నర్ స్పేస్ అనేది చాలా మంది సిలిండర్కి యూజ్ చేసేసి మిగతా స్పేస్ అనేది వదిలేస్తారు. బట్ మేము వచ్చేసి సిలిండర్ పెట్టుకోవడానికి యూజ్ అవ్వాలి, ప్లస్ దాంతోపాటు స్టోరేజ్ కూడా యూజ్ అవ్వాలనే కాన్సెప్ట్ తోటి ఇలా మనము కార్నర్ యూనిట్ ఇచ్చామండి. ఈ కార్నర్ యూనిట్లో చూడండి, ఇప్పుడు ఈ ప్లేస్ అనేది మనం సిలిండర్కి వాడాము, ప్లస్ దాంతోపాటు ఇక్కడ స్టోరేజ్ గురించి మనం ఇక్కడ అడ్జస్టబుల్ షెల్ఫ్ ఇచ్చాము. ఈ స్టోరేజ్ కూడా మనము దీన్ని వాడుకోవచ్చు. అప్పుడు ఈ స్పేస్ అనేది మొత్తం కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం కిచెన్ ఓవర్ హెడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫుల్ లెంత్గా మొత్తం కూడా లైట్ గ్రే వాడడం జరిగింది. అండ్ కొద్దిగా కిచెన్ని హైలైట్ చేయడానికి మనం ఇక్కడ ప్రొఫైల్ షట్టర్స్ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము మైక్రో ఓవెన్ గురించి ఇక్కడ స్పేస్ని మనం ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ డోర్స్ అనేది బ్లాక్ అండ్ టింటెడ్ గ్లాస్ వాడామండి. బ్లాక్ టింటెడ్ గ్లాస్ వాడాము విత్ ప్రొఫైల్, బ్లాక్ ప్రొఫైల్. అండ్ ఇలా చిన్న చిన్నగా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా హైడ్రాలిక్ అండి. ఇవన్నీ కూడా ఈ హైడ్రాలిక్ కూడా అన్ని కూడా హెటిక్ బ్రాండే వాడామండి అన్ని కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి కార్నర్ యూనిట్ అన్ని ఇక్కడ ఇది కూడా మనకి ఇమీడియట్ యాక్సెస్ కోసం, ఏదైనా సంథింగ్ ఇమీడియట్ యాక్సెస్ కోసం ఈ కార్నర్ యూనిట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇలా మనం స్టోరేజ్ అనేది ఇలా మనము ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనము వాటర్ ప్యూరిఫైయర్ పెట్టడం జరిగింది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ కూడా హిడెన్ వాటర్ ప్యూరిఫైయర్ అండి. మనము దీనికి ఇలా డోర్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనము బాటిల్స్ గురించి పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ మనము ఇటువైపు చూసుకున్నట్టయితే ప్యాంట్రీ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. ప్యాంట్రీ యూనిట్ అనేది మనం ఎలా ఇచ్చామంటే మొత్తం ఇక్కడ వచ్చేసి నార్మల్ అడ్జస్టబుల్ సెల్స్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద అన్ని కూడా డ్రా సిస్టమ్ ఇచ్చామండి. ఈ డ్రా సిస్టమ్ చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చండి. డ్రా సిస్టమ్ అనేది ఇవన్నీ కూడా హ్యాండిల్లెస్ డ్రాస్ అండి. ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ యూనిట్ని కొద్దిగా హైలైట్ చేయడం గురించి మనం ఇక్కడ బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ గ్లాస్ మనం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనము ఇలా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. మధ్యలో మన గ్లాస్ వెల్స్ ఇక్కడ ఇచ్చాము మనము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డ్రాస్ ఇవ్వడం జరిగిందండి స్టోరేజ్ గురించి. ఇలా డ్రాస్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనము డ్రై థింగ్స్ పెట్టుకోవడానికి ఆనియన్స్ అవన్నీ పొటాటోస్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ మనము బిగ్గర్ బాస్కెట్ కూడా మనము ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి రిమూవబుల్ సెల్ఫ్, అడ్జస్టబుల్ సెల్ఫ్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. అండి మనం ఇప్పుడు చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనం సీలింగ్ చూసుకుంటే ప్లెయిన్ సీలింగ్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ప్లెయిన్ సీలింగ్ విత్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చి సింపుల్గా మనము ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము వార్డ్రోబ్ కాంబినేషన్ కానీ స్టడీ యూనిట్ కాంబినేషన్ కానీ మనము వైట్ అండ్ గ్రే కాంబినేషన్ ఇచ్చామండి ఇక్కడ. వార్డ్రోబ్ అయితే మొత్తం స్వింగ్ వార్డ్రోబ్ ఇవ్వడం జరిగిందండి. అన్ని కూడా ఓపెన్ డోర్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఈ డోర్స్ వచ్చేసి మనము ఇన్సైడ్ వచ్చేసి మనకి ఇలా స్టోరేజ్ చేయడం జరిగింది, వార్డ్రోబ్ స్టోరేజ్ అనేది. ఇవన్నీ కూడా అడ్జస్టబుల్ సెల్ఫ్స్ అండి. మనము కన్వీనియంట్గా మనం ఈ సెల్ఫ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి మనకి సపరేట్గా ఈ స్పేస్ లేదు కాబట్టి మనము ఇక్కడే మనము మిర్రర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది డోర్కి బ్యాక్ సైడ్ ఇలా. అండ్ మనకు కావాల్సిన డ్రెస్సింగ్ యూనిట్ సంబంధించిన స్టోరేజ్ మొత్తం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అల్మారీ సెటప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హ్యాంగర్కి మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము
డ్రా ఇచ్చామండి ఇక్కడ మనము స్టోరేజ్ గురించి, అండ్ ఫైల్స్ అలాంటివి పెట్టుకోవడానికి మనం స్టోరేజ్ ఇక్కడ ఇచ్చాము. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్టే అండి మనకి బెడ్ ల్యాంప్ ప్రొవిజన్ ఇచ్చామండి ఇక్కడ మనము. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి బెడ్ ల్యాంప్ నుంచి ప్రొవిజన్ ఇచ్చాము, అండ్ ఇక్కడ కింద కూడా మనము స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ పైన లాఫ్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రేమ్ వర్క్ ఇవ్వడం జరిగిందండి, లాఫ్ట్ అనేది ఇలా స్టోరేజ్ గురించి. ఏవైతే మనకి పెద్ద పెద్ద స్టోరేజ్ ఉంటుందో, పెద్ద పెద్ద థింగ్స్ ఉంటాయో అన్నీ కూడా మనం ఇక్కడ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టడీ యూనిట్ అండి. స్టడీ యూనిట్ కమ్ వర్కింగ్ స్పేస్ అండి. ఇది చాలా సింపుల్గా ప్లెజెంట్గా డిజైన్ చేసామండి. ఇది వచ్చేసి మనకి లెగ్ ప్రొవిజన్ గురించి మనం ఇలా యాక్సెస్ గురించి ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము డ్రాస్ ఇచ్చాము, ఇక్కడ ల్యాప్టాప్స్ కానీ ఫైల్స్ కానీ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనం ఫైల్స్ కానీ లేదు సంథింగ్ బుక్ స్టోరేజ్ పర్పస్ గురించి కూడా ఇక్కడ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనము మధ్యలో వచ్చేసి గ్లాస్ సెల్ఫ్ పార్టిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ బెడ్ చూసుకుంటే మనం ఇక్కడ మొత్తం కూడా టేక్తో చేసామండి మొత్తం కూడా ఈ బెడ్ అనేది. మీరు చూసింది ప్రతిదీ కూడా మీకు కనిపించే ప్రతి టేక్తో చేసామండి ఈ బెడ్ అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఇటు సైడ్కి వచ్చేసి మనకి సిట్అవుట్ ప్లాన్ చేయడం జరిగింది విండో దగ్గర. అండ్ సిట్అవుట్కి మనం ఇది 40 డెన్సిటీ ఫోమ్ వాడామండి మనము. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా హ్యాండిల్లెస్ సిట్అవుట్ అండి. ఇది హ్యాండిల్లెస్ సిట్అవుట్. ఈ విధంగా మనము హ్యాండిల్స్ లేకుండా కూడా ఇలా డోర్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మనము మొత్తం కూడా ప్లెయిన్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. లైట్ ప్రొవిజన్ ఇచ్చాము, అండ్ ఇలా ప్రొఫైల్ లైటింగ్ తోటి మనం ఇక్కడ స్క్వేర్ బాక్స్ డిజైనింగ్ ఇచ్చాము ఇక్కడ మనం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము వార్డ్రోబ్ చూసుకుంటే అయితే ఇక్కడ ప్యారడైజ్ బ్లూ కాంబినేషన్ ఇచ్చాము, అండ్ లైట్ గ్రే కాంబినేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా స్లైడింగ్ కాన్సెప్ట్ అండి ఈ వార్డ్రోబ్ అనేది. ఈ స్లైడింగ్ ఛానల్ ట్రాక్ అనేది కూడా మనము ఎవ్రీథింగ్ అనేది హెటిక్ బ్రాండ్ వాడామండి మనము. ఇలా మనం ఇక్కడ స్టోరేజ్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అడ్జస్టబుల్ అండి, మిడిల్లో ఉన్నాయని కూడా మనము ఏదైనా బిగ్గర్ థింగ్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ సెల్స్ రిమూవ్ చేసుకొని మనము పెద్దగా స్టోరేజ్ కూడా మనము వాడుకోవచ్చు. అండ్ దీని మెకానిజం చూడండి, చాలా చాలా బాగుంటుందండి. హెటిక్ మెకానిజం అనేది ఇలా చాలా స్లోగా అనేది ఇది క్లోజ్ అవుతుంది. దీని మెకానిజం వచ్చేసి చాలా బాగుంటుందండి హెటిక్ బ్రాండ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇలా మనము ఇటువైపు చూసుకుంటే స్టోరేజ్ గురించి మొత్తం కూడా ఇలా మనం సెల్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము డ్రాస్ ఇచ్చాము ఇక్కడ. ఇది కూడా హ్యాండిల్లెస్ డ్రాస్ అండి. ఇవన్నీ కూడా ఇచ్చిందంతా కూడా ఇక్కడ మనకి ఫైల్స్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా ఉంటే కూడా మనము ఇలా ఫైల్స్ అవన్నీ పెట్టేసుకొని లాక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇలా ఇక్కడ హ్యాంగింగ్ రాడ్ పర్పస్ ఇచ్చాము ప్రొవిజన్. ఇదంతా కూడా ఇలా స్టోరేజ్ వాడుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్సో అడ్జస్టబుల్ సెల్స్ అండి, మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు సెల్స్ అనేది. అండ్ పైన వచ్చేసి నార్మల్ లాఫ్ట్ అనేది ఇచ్చాము ఇలా పైన స్టోరేజ్ గురించి. పైన సూట్ కేసెస్ కానీ అలాంటివి ఏదైనా పెద్ద పెద్దవి ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే కూడా ఇలా మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది డ్రెస్సింగ్ యూనిట్ గురించి స్పేస్ అనేది చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది రూమ్ సైజ్ చిన్న ఉన్నప్పుడు. బట్ మనం ఇక్కడ కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేసామంటే వార్డ్రోబ్ లోనే మనము డ్రెస్సింగ్ యూనిట్ అనేది క్రియేట్ చేసామండి ఇలా. ఇక్కడ వచ్చేసి మనం స్టోరేజ్ గురించి ఇచ్చాము ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనము మిర్రర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇలా మిర్రర్ ఇచ్చామండి డ్రెస్సింగ్ యూనిట్కి. అండ్ మనం ఈజీగా ఇలా సింపుల్ ఇలా ఉండి రెడీ అవ్వాలనుకుంటే రెడీ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మన థింగ్స్ కాస్మెటిక్స్ కానీ స్ప్రే బాటిల్స్ కానీ అన్ని ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు స్టోరేజ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ యూనిట్ అండి. స్టడీ యూనిట్ అనేది మనము ఆలివ్ గ్రీన్ అండ్ లైట్ గ్రే కాంబినేషన్లో తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనము సింపుల్గా ఇట్లా డ్రా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది అడ్జస్టబుల్ సెల్ఫ్ ఇది కూడా. అండ్ పైన వచ్చేసి మనకి బుక్ స్టోరేజ్ గురించి అండి. ఇదంతా కూడా స్టోరేజ్ గురించి మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి కార్నర్ యూనిట్ అండి. ఇది మొత్తం కూడా ఈజీగా ఒకటేసారి మనం డోర్స్ ఓపెన్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ప్లెయిన్ గ్లాస్ ఇవ్వడం జరిగింది విత్ వుడెన్ ఫ్రేమ్ అండి. అండ్ మధ్యలో కూడా మనం ఇక్కడ గ్లాస్ పార్టిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో కూడా మనం ఇక్కడ లైట్స్ ఇచ్చామండి. ఇక్కడ ఇలా లైట్స్ ఇచ్చాము. కొద్దిగా చూడడానికి మనకి థింగ్స్ పెట్టుకున్న తర్వాత లైట్ రిఫ్లెక్షన్ వల్ల కొద్దిగా మంచి క్లాసీ లుక్ తీసుకొస్తుంది ఇది.
అండ్ ఇప్పుడు మనం చూడబోయేది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మొత్తం కూడా ఇది కూడా మోడ్యులర్ ఇంటీరియర్ చేయడం జరిగింది. అన్ని కూడా మోడ్యులర్ ఫిట్టింగ్స్ అండి. ప్రతిదీ కూడా ల్యాండ్ బెడ్ కానీ ప్రెసింగ్ వచ్చేసి అక్కడ జరిగి మనకి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము గ్రే అండ్ వైట్ పాజిటివ్ వైట్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇదంతా కూడా ఎల్ షేప్ వార్డ్రోబ్ అండి. ఇదంతా కూడా ఎల్ షేప్ వార్డ్రోబ్ అండ్ కంటిన్యూగా మనం ఇక్కడ స్టడీ యూట్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఈ స్పేస్ వచ్చేసి మనకి అల్మారీ కోసం ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఇలా అల్మారీ గురించి మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడికి వచ్చి కార్నర్ యూనిట్ చేసామండి. ఈ కార్నర్ యూనిట్ అనేది మనం ఇక్కడ ఈ డోర్స్ ఫుల్ గా ఓపెన్ కావడానికి 165 డిగ్రీ హింజెస్ హెటిక్ హింజెస్ వాడామండి మనం ఇక్కడ. ఇలా కార్నర్ స్పేస్ అనేది అప్పుడు మనం దీన్ని చాలా కంఫర్ట్ గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కానీ సూట్ కేసెస్ కానీ ఇలా కూడా మనము ఈ విధంగా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇది వచ్చేసి సింపుల్ గా మనం వాటర్ వేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఇలా స్టోరేజ్ గురించి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టడీ యూనిట్ అండి. స్టడీ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద సేమ్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్ పాజిటివ్ వైట్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద వచ్చేసి లెగ్ ప్రొవిజన్ గురించి ఇచ్చాము ఇక్కడ. అండ్ సైడ్కి వచ్చేసి మనకి ల్యాప్టాప్స్ కానీ సంథింగ్ ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే ఇక్కడ మనము దీంట్లో మనం పెట్టుకోవచ్చు అండి స్టోరేజ్. అండ్ కింద కూడా మనం ఇక్కడ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము లాక్ చూసుకుంటే అయితే పైన కూడా మనము గ్రే అండ్ మళ్ళీ సేమ్ వైట్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ లాక్ చూసుకుంటే అయితే మనకి ఇక్కడ పెద్ద థింగ్స్ ఏమైనా ఉంటే కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ లాఫ్ట్ అనేది. ఈ లాఫ్ట్ వచ్చేసి మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ లో తీసుకోవడం జరిగిందండి ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ డోర్స్ అండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కింద మనం ఏ విధంగా ప్రొవిజన్ వాడాము సేమ్ పైన కూడా మనం 165 డిగ్రీస్ హింజెస్ వాడి కంఫర్ట్ గా మనం వాడుకునేలాగా దీన్ని క్రియేట్ చేసామండి. దీన్ని ఈ విధంగా అన్ని కూడా హెటెక్ బ్రాండ్ హింజెస్ అండి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇటు చూసుకుంటే అయితే ఇక్కడ కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫాల్ సీలింగ్ చూసుకుంటే అయితే మొత్తం కూడా ప్లెయిన్ సీలింగ్ ఇచ్చామండి. ప్లెయిన్ పెడితే మనకి ఇంకా లైట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. అండ్ మొత్తం ప్లెయిన్ పెడితే కూడా బాగుంది కాబట్టి మనం ఇక్కడ మిడిల్లో ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూడబోయేది వ్యానిటీ యూనిట్ అండి. ఈ వ్యానిటీ యూనిట్ అనేది టోటల్గా ఫస్ట్ ఇంతకుముందు ఇదంతా కూడా వాల్ ఉండేదండి. ఈ వాల్ని కూడా మొత్తము టైల్స్ మనము యూజ్ చేసి ఇలా అందంగా తీసుకొచ్చామండి దీనికి. అండ్ సింపుల్గా వాష్ బేసిన్ సింపుల్గా అండ్ నీట్గా డిజైనింగ్ తీసుకొని మనము సింపుల్ డిజైనింగ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ సింపుల్గా ఓవల్ షేప్లో ఇక్కడ మిర్రర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం rating in this sir? I would give 5 out of 5. Yeah, thank you. Genuinely. Thank you so much. Thank you.